ధనుస్సు రాశి వారు ఈ వారం తాము ఏవైతే చేపట్టినటువంటి పనులుంటాయో వివిధ కారణాల చేత ఆగిపోవటం కానీ, వాటి వలన గత వారం మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఈ వారం పరిష్కారాలు లభిస్తుంటాయి. తిరిగి పూర్వపు స్థితికి చేరుకోగలుగుతారు. ఇతరులు మీ పైన చేసినటువంటి విమర్శలు, మీ పైన చేసినటువంటి ఆరోపణలకు కూడా ఈ వారం మీరు చక్కని జవాబు చెప్పగలుగుతారు. ఆప్తులు, స్నేహితులు, దగ్గర వ్యక్తులు ఎవరైతే మీకు అందించినటువంటి వివిధ రూపాల్లో సలహాలు, సూచనలు ఉంటాయో వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వాళ్లకు కొన్ని రకాల ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. తిరిగి నెమ్మదిగా మీ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది. వాహనాలు కొనుగోలు చేసే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులు సహకరించినటువంటి ప్రకారం ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆశించిన మేరకు ఈ వారం ప్రయోజనాలు పొందేందుకు తీవ్రంగా కష్టపడుతుంటారు. కొంతమేరకు సఫలీకృతులవుతూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, కొంత ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి కొన్ని రకాల పనులు మీరు చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో కొంత దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణ విషయాలు కావచ్చు, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేపట్టే సందర్భంలో ఏమాత్రం కూడా సమస్యలు పెరగకుండా, ప్రణాళిక లోపాలు జరగకుండా మీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. కుటుంబ పరంగా సమస్యలు పెరగకుండా ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. మీ ద్వారా ఇతరులు ఇబ్బంది పడకుండా, మీ ద్వారా ఇతరులు నష్టపోకుండా మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వారం అన్ని రకాల శుభాలు పొందేందుకై, సమస్యలను అధిగమించేందుకై నవగ్రహ దేవతలను పూజించటం, ఆరాధించే ప్రయత్నం చేయండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవటం, అర్చన నిర్వహించటం, పేదవారికి అన్నదానాదులు చేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.